అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. నారా లోకేష్ గారి యొక్క నాయకత్వం రాష్ట్రానికి ఒక బిగ్ అడ్వాంటేజ్. ఏమయ్యా బిగ్ అడ్వాంటేజ్ అంటున్నావు అంటే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు వారసుడు నారా లోకేష్ గారు కాబట్టి ఖచ్చితంగా బిగ్ అడ్వాంటేజ్ చెప్తున్నావా అని చెప్పేసి మీ అందరికీ ఒక ప్రశ్న మొదలవచ్చు. అయితే ఏ ప్రాతిపదికన మీరు చెప్తున్నారు నారా లోకేష్ గారి యొక్క నాయకత్వం రాష్ట్రానికి బిగ్ అడ్వాంటేజ్ అని చెప్పేసి మీరందరూ అనుకోవచ్చు. ఆ విషయాల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే, ఒకప్పుడు బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ అధినేత, మైక్రోసాఫ్ట్ ఫౌండర్. మరి 1997వ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానం మేరకు, చంద్రబాబు నాయుడు గారి యొక్క పిలుపు మేరకు ఆనాడు ప్రపంచ కుబేరుడు స్థానంలో ఉన్నటువంటి బిల్ గేట్స్ గారు ఏషియా ఖండంలో అంటే అమెరికాను దాటుకొని, ఆ ఖండాన్ని దాటుకొని ఏషియాలో పెట్టాల్సి మొదటి అవకాశం ఎక్కడైనా ఆలోచన వచ్చింది బిల్ గేట్స్ గారికి అంటే అది ఖచ్చితంగా హైదరాబాదే తీసుకోవాలి, హైదరాబాదే రావాలనేటువంటి ఒక సదుద్దేశంతో, దృఢ సంకల్పంతో, చిత్తశుద్ధితో, అంతఃకరణ శుద్ధితో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 1997వ సంవత్సరంలో ఆయన్ని హైదరాబాద్కి తీసుకొని రావడం జరిగింది, కన్విన్స్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మీరు ప్రధానంగా గమనించదగ్గ విషయం ఏంటంటే, నారా చంద్రబాబు నాయుడు గారి వయసు ఆ టైంలో 47 సంవత్సరాలు, బిల్ గేట్స్ గారి యొక్క వయసు 42 సంవత్సరాలు. సో ఈ ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఒక బిగ్ అడ్వాంటేజ్ అయింది ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారికి. మరి కన్విన్స్ చేయడానికి కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం ఈ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఐడియాస్, అంటే టెక్నాలజీని పరిపాలనలో ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ఒక విజన్ని ఆనాడే ఫోర్కాస్టింగ్ చేసి బిల్ గేట్స్ గారి ముందర పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారనేది మనందరికీ తెలిసినటువంటి విషయం. మరి వయసుల రీత్యా, అదేవిధంగా ఐడియాల ఆలోచన పరంగా ఇద్దరు ఒకే బాట మీద నడిచారు, ఒక ఆలోచనతో ప్రయాణం చేశారు. దాదాపు 3 దశాబ్దాల చరిత్రలో కూడా వాళ్ళ ప్రయాణం ఎప్పుడూ ఆగలేదు, వాళ్ళ ఫ్రెండ్షిప్ కొనసాగుతూనే ఉంది. రీసెంట్గా కూడా బిల్ గేట్స్ గారు అమరావతికి వచ్చినప్పుడు, రియల్ టైమ్ గవర్నెన్స్ని సందర్శించినప్పుడు కూడా హౌ ఆర్ యూ మై ఫ్రెండ్ అని కూడా సంబోధించడం మనం అందరం చూసాం. అయితే మరి మీరు మొదట్లో చెప్పారు కదా లోకేష్ గారి యొక్క నాయకత్వం రాష్ట్రానికి బిగ్ అడ్వాంటేజ్ అని చెప్పేసి, మరి ఏ ప్రాతిపదికన అని చెప్పేసి మీరు అందరూ అనుకోవచ్చు. అక్కడికే వస్తున్నానండి. ఇప్పుడు ఆదిత్య మిట్టల్, ఆర్సెల్ఆర్ మిట్టల్ కంపెనీ, నిప్పాన్ స్టీల్ అంటే సంయుక్తంగా దాదాపు 1,30,000 కోట్ల రూపాయలు పెట్టుబడి అనకాపల్లిలో పెడుతున్నారనేది 23వ తారీఖు జరిగినటువంటి శంకుస్థాపన కార్యక్రమం మనం అందరం చూసాం. మరి ఉత్తరాంధ్ర యొక్క రూపురేఖలు మారబోతూ ఉన్నాయి ఆ స్టీల్ ప్లాంట్ ద్వారా అనేది కూడా మనందరికీ తెలిసినటువంటి నిజం. అయితే మరి ఇక్కడ దాదాపు 1997 సంవత్సరం తర్వాత దాదాపు 2027 అంటే 26 సంవత్సరం అంటే దాదాపు 3 దశాబ్దాలు, సుమారుగా 3 దశాబ్దాలకు మళ్ళా అదే సీన్ రిపీట్ అయ్యింది అని చెప్పేసి ఇప్పుడు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కేడర్లు అయితే ప్రధానంగా చర్చ అయితే జరుగుతూ ఉంది. ప్రజల్లో కూడా ఒక చర్చకు దారించేటువంటి అంశం. మరి ఏ ప్రాతిపదికనయ్యా అదే అంశం అంటే, ఇప్పుడు లోకేష్ గారి వయసు కూడా 43 సంవత్సరాలు, మరి అదేవిధంగా ఆదిత్య మిట్టల్ గారి యొక్క వయసు 50 సంవత్సరాలు. మరి మీరందరికీ తెలుసు. సో ఏజ్ ఫ్యాక్టర్ దగ్గరగా ఉండడం ద్వారా మరి లోకేష్ గారు తీసుకున్నటువంటి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏదైతే పాలసీ తీసుకొని రావడం జరిగిందో, మరి దీనికి పడ్డ కష్టం ఏందనేది కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి లోకేష్ గారు ఆనాడు ఆదిత్య మిట్టల్, లక్ష్మీ మిట్టల్ గారు ఒడిశాలో పెట్టడానికి సుముఖంగా ఉన్నారు. వాళ్ళకు తగ్గట్టు మౌలిక వసతులు అనుగుణంగా ఉండేటువంటి ప్రదేశం ఒడిశా రాష్ట్రం. అయితే మరి దావోస్లో కూడా ఇదే ఆదిత్య మిట్టల్ గారిని కలవడానికి అనగా ఈ ఆర్సెల్ఆర్ మిట్టల్ కంపెనీ ఏదైతే ఉందో దాని CEO వచ్చేసి ఆదిత్య మిట్టల్ గారు. మరి ఈ ఆదిత్య మిట్టల్ గారిని దావోస్లో కలవడానికి వెళితే నారా లోకేష్ గారు అక్కడ కుదరలేదు. అయితే మరి అందరితో ఆగారా నారా లోకేష్ గారు అంటే లేదు. సున్నితంగా గమనించుకుంటూ ఒకవైపు ఆ కంపెనీ ఎక్కడ ఏంటి ఏ విధ దశలో ఉందనేది ట్రాకింగ్ చేస్తూనే, మానిటరింగ్ చేస్తూనే ఒకానొక టైంలో ఒడిశా రాష్ట్రం అంటే ఈవెన్ ఆ రాష్ట్రంతో పర్మిషన్స్, అనుమతులు రాకపోయినా సరే అప్పటికీ ఒడిశా రాష్ట్రంలో పెట్టడానికి వాళ్ళు ప్రపోజల్స్లో ముందుగా ఉన్నారని తెలుసుకొని 2024 సెప్టెంబర్లో ఒక జూమ్ కాలు నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ఆదిత్య మిట్టల్ గారికి రిక్వెస్ట్ పంపడం జరిగింది నారా లోకేష్ గారు. మరి ఎట్టకేలకు ఆదిత్య మిట్టల్ గారు తన యొక్క బిజీ షెడ్యూల్ కారణంగా మరి ఒక జూమ్ కాల్ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 1 గంట పాటు జరిగింది జూమ్ కాల్. మరి ఆ జూమ్ కాల్లో సో రీసెంట్గా మీరు అందరూ చూశారు, ఆదిత్య మిట్టల్ గారి CEO గారే ఆ బహిరంగ వేదిక, అనకాపల్లిలో పెట్టినటువంటి బహిరంగ వేదిక శంకుస్థాపన కార్యక్రమ మహోత్సవంలో మాట్లాడడం జరిగింది. లోకేష్ గారు నన్ను మొదటగా అడిగినటువంటి ప్రశ్న, మీరు ఎంత టైం లోపలే డెలివరీ చేస్తారు, ఎన్ని జాబులు మా వాళ్ళకు కల్పిస్తారని చెప్పేసి అడగడం జరిగింది. అంటే
ఒక నాయకుడికి రాష్ట్రం మీద ప్రేమ, చిత్తశుద్ధి, అంతఃకరణ శుద్ధి, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పం ఉన్నటువంటి వాళ్ళు చూడు ఎలా ఫాస్ట్గా. సో ఈ గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే లోకేష్ గారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సరే మరి ఎట్టకేలకు సక్సెస్ చేశారు. దీంట్లో హోంశాఖ మంత్రులు వంగలపూడి అనిత గారు, నారా లోకేష్ గారు కృషి అభినందనీయం అనేది ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ గర్వించదగ్గుతున్నారు. అయితే ఇక్కడ మరొక అడ్వాంటేజ్ ఉంది లోకేష్ గారి నాయకత్వం వల్ల. ఈరోజు అంబానీ గారి వారసులు కూడా 30sలో ఉన్నారు. అదేవిధంగా అదాని గారి యొక్క వారసులు కూడా 40sలో ఉన్నారు. మరి హెచ్సిఎల్ రోషిని నాడార్ గారు కూడా 40sలో ఉన్నారు. మరి మీరు చూడండి ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అంటే జాబితాలో ఉన్నటువంటి కంపెనీస్ వారసులు మొత్తం అంతా 50s బిలోనే ఉన్నారు. సో ఇప్పుడు నారా లోకేష్ గారి యొక్క వయస్సు ఒక రకంగా వయసు పరంగా, ఐడియాల పరంగా, ఆలోచన పరంగా ఖచ్చితంగా మ్యాచ్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే ఇప్పుడు రాష్ట్ర ప్రజలు అటు తెలుగుదేశం పార్టీ నాయకుల శ్రేణుల్లో కూడా చర్చ అయితే జరుగుతోంది. మరి ఎట్టకేలకు లోకేష్ గారి నాయకత్వం రాబోయే కాలంలో రాష్ట్రానికి ఒక బిగ్ అడ్వాంటేజ్ అనేది అయితే ఖచ్చితంగా చెప్పచ్చు. సో ఇదే తరహాలో నారా లోకేష్ గారు ముందుకు వెళ్ళాలి. మరి ఆయన చేస్తున్నటువంటి సేవకు గాను, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలకు గాను మరి అభినందనలు తెలుపుకుంటూ ధన్యవాదాలు చెప్పుకుంటూ నమస్కారం.